ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. నేను సుమలత. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులైన స్థానిక కాసింపల్లి నిరుపేదలకు మాత్రమే మంజూరు చేయాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాసింపల్లి 12, 13 వార్డులలోని భారతీయ జనతా పార్టీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాసింపల్లి గ్రామానికి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో కొందరిని అనర్హులుగా గుర్తించడం జరిగింది. అట్టి అనర్హుల స్థానంలో అర్హులైనటువంటి కాసింపల్లి గ్రామానికి చెందిన 12, 13 వార్డు నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలని, లేని ఎడల కాసింపల్లి గ్రామానికి సంబంధించిన అనర్హులుగా గుర్తించిన డబుల్ బెడ్రూమ్లను వార్డు నెంబర్ 12, 13 కాకుండా వేరే ఇతర వార్డులకు కేటాయించినట్లయితే దాని పూర్తి బాధ్యత బాసింపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో కాసింపల్లి గ్రామ ప్రజల చేత గుణపాఠం తప్పదని తెలియజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ కాసింపల్లి 12, 13 వార్డు మారెళ్ల సేనాపతి, జోరు కృష్ణకాంత్, కూటి రాజు, అనిల్, మౌనాకర్, రాజేందర్, సంతోష్, కౌశిక్, అజయ్, అఖిల్, విజయ్, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. డబల్ బెడ్రూమ్లు గతంలో పంచడం జరిగినది. వాటికి సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే అనర్హుల పేరు మీద అర్హులను తొలగిస్తూ ఉన్నారు. అటువంటివి కాకుండా ఎవరైతే గతంలో ఇచ్చినటువంటి అలా చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు అర్హులను ఉంచి అనర్హులను ఒకవేళ అనర్హులు ఉన్నట్టయితే వాళ్ళని తీసేసి వారి స్థానంలో కాసింపల్లి గ్రామానికి చెందినటువంటి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇంత గతంలో ఉన్నాయో అనర్హులను తీసేసి అర్హులకే అక్కడ ఉన్నటువంటి కాసింపల్లి గ్రామానికి 12, 13 వార్డులకి కేటాయించాలని ఈరోజు కాసింపల్లి బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎవరైతే ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కాసింపల్లి నుంచి అనర్హులను తీసి బయటి వారికి ఇస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి కాసింపల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా పోకుండా కాసింపల్లి గ్రామానికి చెందినటువంటి మేము సింగరేణి దత్తత గ్రామంలో అన్ని కోల్పోయి ఉన్నాము. అదనంగా వార్డుకు 10 బెడ్రూమ్లు ఎక్కువ కేటాయించాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లి ఈ రోజు కనుక ఇది మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, దీని మీద ఎటువంటి తప్పుడు సంకేతాలు వెళ్ళినా లేకపోతే ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఎక్కువ కేటాయించినట్టయితే బీజేపీ పార్టీన మేము ఖచ్చితంగా ధర్నాలు రాస్తారోకలు చేసి నిలదీస్తామని ప్రజల పక్షాన మేము తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో గతంలో డబుల్ బెడ్రూమ్ పంచడం జరిగినది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారిని ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పుడు మళ్ళీ పక్షాల పేరు మీద లబ్ధిదారులను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లబ్ధిదారులను తొలగించకుండా ఎవరైతే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారో వారిని మాత్రమే తొలగించాలని మేము కాసింపల్లి గ్రామ కమిటీ బీజేపీ గ్రామ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలానే కాకుండా కాసింపల్లిలో ఇప్పటికే మేము దగ్గర 5,000 జనాభా ఉన్నది. ఈ 5,000 జనాభాకు గతంలో 30 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి. అదనంగా మాకు ఇంకో 50 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేయాలని మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలానే కాకుండా ఇప్పుడు ఏదైతే కాసింపల్లిలో అనర్హులు అయితే తీసేస్తా ఉన్నారో అనర్హుల ప్లేసుల్లో కాసింపల్లి గ్రామానికి చెందినటువంటి అర్హులను మాత్రమే కేటాయించాలని మేము బీజేపీ పార్టీ కాసింపల్లి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. గతంలో ఏదైతే లబ్ధిదారులను తీసేయకుండా ఇంకా అదనంగా మాకు 50 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మేము ఇక్కడ ఉన్నటువంటి కాసింపల్లి గ్రామం ఏదైతే తీసేస్తా ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి కాసింపల్లి కాంగ్రెస్ నాయకులు దీని బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అనేక విధాలుగా సింగరేణి దత్తత గ్రామైనటువంటి కాసింపల్లి అనేక విధాలుగా నష్టపోతా ఉన్నది. ఇంకా నష్టం విపరీతమైనటువంటి భూగర్భ గనుల ద్వారా ఓపెన్ కాస్ట్ల ద్వారా మేము నష్టపోతా ఉన్నాము. కనుకనే మేము మా దగ్గర లబ్ధిదారులు చాలా మంది ఉన్నప్పటికీ గతంలో ప్రభుత్వం మనం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజులలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని మేము ఈ రోజు కాసింపల్లి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మాకు అదనంగా 50 డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని మేము విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము.